హరిరామ జోగయ్య అక్రమ అరెస్టును జనసేన విజయవాడ ఇన్ఛార్జి పోతిన మహేష్ ఖండించారు. ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. 80 ఏళ్ల వయసులో జోగయ్య చేస్తున్న పోరాటం చూసి ముఖ్యమంత్రి భయపడుతున్నారని విమర్శించారు. 5% కాపులకు రిజర్వేషన్లు కేటాయించాలని గత ప్రభుత్వంలోనే తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించినట్లు గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గంపై సీఎం పదే పదే విషం చిమ్ముతున్నారన్న ఆయన వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు జోగయ్య ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు పోతిన మహేష్. తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈబీసీ రిజర్వేషన్ 10% రాష్ట్రంలో అమలు చేయాలని, అందులో 5% కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని వారు చేపట్టినటువంటి దీక్షని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భగ్నం చేసిందో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈబీసీలందరికీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 80 ఏళ్ళు పైబడినటువంటి ఒక వ్యక్తి ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటం చేస్తూ ఉంటే యువ ముఖ్యమంత్రి ఎందుకు ప్యాంటులు తడుపుకుంటా ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, గుడివాడ అమర్నాథ్ లాంటి కాపు మంత్రులందరూ కూడా ఈ రోజున హరిరామ జోగయ్య గారి అక్రమ అరెస్టుని ఎందుకు ఖండించరా? మీరు వారేమైనా వ్యక్తిగతంగా డిమాండ్ చేశారా? రాష్ట్రంలో ఉండేటువంటి ఈబీసీలందరికీ కూడా 10% రిజర్వేషన్లు అమలు చేయాలి, అందులో 5% కాపు సోదరులకు ఇవ్వాలనేటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక వలన ఏ వర్గానికి ఇబ్బంది లేదు. గతంలో కాపులకి ఈబీసీలో 5% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రతిపాదనకి ఆమోదం తెలిపే కేంద్రానికి పంపినటువంటి మాట వాస్తవం కాదా? కాపుల మీద ఎందుకు ఇంత విషం చిమ్ముతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు వారిపై అంత ద్వేషం? కిర్లంపూడి పాదయాత్రలో కూడా కాపులకి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు అని వారి మీద ఎందుకు విషం చిమ్మారు? జోగయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర